హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ జయ విలాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ క్రీమీ టేస్టీ హాట్ పొంగల్ అండి. ఇది రుచిలో చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చండి. మరెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ పెసరపప్పు వేసి దాన్ని శుభ్రంగా నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఆ నీళ్లు వంపేసి దాంట్లో మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా మిరియాలు నేను రోట్లో దంచి పెట్టుకున్నానండి. పిల్లలు మామూలుగా అది తినరని చెప్పి ఇలా దంచుకున్నాను. మీరు అలాగే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కుక్కర్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్, అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి వేయడం వల్ల పొంగల్లో చాలా కమ్మదనం వస్తుందండి. వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి అవన్నీ బాగా కలిసేటట్టుగా వాటిని మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలు కూడా దానిలోకి వేయాలి. దాంతోపాటు ఇంగువ కూడా వేసి వాటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఇంగువను యాడ్ చేయడం వల్ల ఈ పొంగల్కి మంచి ఫ్లేవరు, మంచి స్మెల్ వచ్చి చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత మనము నానబెట్టుకున్న బియ్యం వేసి దానిలో నేను 5 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. 2 గ్లాసులు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇంకొక గ్లాస్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నా కుక్కర్ సరిపోదు, అందుకోసమని నేను 5 గ్లాసులు వేసుకున్నాను. తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు తగినంత వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఖచ్చితంగా 5 విజిల్స్ రప్పించాలండి. అప్పుడే పొంగల్ ఈ రకంగా ఉంటుంది. పొంగల్ చూడడానికి ఇలా ఉందిగా, దాన్ని మిక్స్ చేస్తే ఇలా క్రీమీగా వస్తుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ పోసుకోండి, అప్పుడు మెత్తగా వస్తుంది. అంతేనండి, చూసారుగా, సాఫ్టీ టేస్టీ పొంగల్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. దీంట్లోకి పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అదేవిధంగా సాంబార్ కానీ వేసుకొని సర్వ్ చేయొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.